ముఖ్యాంశాలు. కాలుష్య రహిత సమాజమే లక్ష్యం. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడమే జేసీఐ లక్ష్యం. జేసీఐ 54 వసంతాల వేడుకలో వక్తలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి గన్ని. సీతమ్మ సందులో శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు పందిరిరాట ముహూర్త కార్యక్రమం అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక వై జంక్షన్ నుండి నందం గనిరాజ్ సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమని అన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి వి. వెంకట్రాజు, ఉప విద్యాశాఖాధికారి ఈవీబీఎన్ నారాయణ, సిఆర్ఎంటీలు, వ్యాయామోపాధ్యాయులు, ఎస్కేవిటి ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయులు కంటిపుడి రామారావు, నెహ్రూ నగర్ ఉన్నత పాఠశాల, చున్నీలాల్ జాజు ఉన్నత పాఠశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ అది మనము నిన్నటి నుంచి అనగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన 15 డేస్ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతా హీ అనేది ఒక సర్వీస్, అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి. అలానే ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీబడి షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ద శానిటేషన్. అలానే పర్సనల్ హైజీన్, పరిసరాల హైజీన్గా పెట్టుకోవడం. అలానే మన పర్సనల్ హైజీన్కి, పరిసరాల హైజీన్కి డిస్టర్బ్ చేస్తున్న ఆర్టికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువగా వాడడం, వాడిన వాటిని మళ్ళీ రీసైకిల్ చేసినట్టు, మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ రీసైకిల్ చేసేదాన్ని మనం కొన్ని ఆబ్జెక్టివ్స్గా పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న అంతా కూడా జిల్లా అంతా మానవహారం చేయడం జరుగుతుంది. ఈ రోజు అయితే మనం ర్యాలీస్ చేస్తున్నాం. ఈ ర్యాలీస్లో ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో పొల్యూషన్ మీద, శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి యంగ్ జనరేషన్కి బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో దీంతో పాటుగా మనం ఎస్హెచ్జిస్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. ఆల్ పబ్లిక్ స్పేసెస్ క్లీనింగ్ చేస్తున్నాం. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రధాన భూమిక పోషిస్తుందని పలువురు వక్తలు హితవు పలికారు. స్థానిక లా హాస్పిటల్లో జేసీఐ 54వ వసంతాల వేడుకలు, జేసీఐ ఇండియా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి జేసీఐ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసుకి నోట్ స్పీకర్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జేసీఐ రాజమండ్రి తన 55 సంవత్సరాల సేవా వారసత్వంలో మరో మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని అన్నారు. జేసీఐ అనేది యువ నాయకులను మరియు చురుకైన పౌరులను శక్తివంతం చేసే ప్రపంచ సంస్థ అని కొనియాడారు. నాయకత్వం, సామాజిక బాధ్యత మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ 100 దేశాలకు పైగా ఉనికి ఉందన్నారు. శాశ్వత సానుకూల మార్పును సృష్టించడం మరియు బలమైన సమాజ సంబంధాలను నిర్మించడంపై జేసీఐ దృష్టి పెట్టిందన్నారు.
100 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న జేసీఐ నాయకత్వాన్ని పెంపొందించడంలో, సామాజిక బాధ్యతను ప్రోత్సహించడంలో మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడమే లక్ష్యంగా జేసీఐ యొక్క మిషన్ లోతుగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ, విశేషమైన అంకిత భావాన్ని కనబరిచిన అసాధారణ వ్యక్తులను సత్కరించే కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. శ్రేష్ఠత, పట్టుదల, సమాజ సేవకు ప్రతీకగా నిలిచే ఈ సాధకులను జేసీఐ రాజమహేంద్రవరం అవార్డులతో గుర్తించడం గర్వకారణమని అన్నారు. ఈ గ్రహీతల్లో ప్రతి ఒక్కరూ తమ రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. జేసీఐ రాజమండ్రి పలువురిని ఘనంగా సత్కరించింది. వివిధ రంగాల్లో విశేష కృషి, సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేసి సత్కరించారు. అత్యుత్తమ సీనియర్ సిటిజన్ అవార్డు అశోక్ కుమార్ జైన్, గంధం నాగసుబ్రహ్మణ్యం మెమోరియల్ అవార్డు మొండెపు ప్రసాద్, అవుట్ స్టాండింగ్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డు ఆనంద స్వరూప, అవుట్ స్టాండింగ్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు పి బాపిరాజు, అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు రచన జైన్, అవుట్ స్టాండింగ్ కమల్ పత్ర అవార్డు చల్ల విజయ్ రామారావు, జేసీఐ రాజమండ్రి, అవుట్ స్టాండింగ్ కమల్ పత్ర అవార్డు జేసీఐ రాజమండ్రి పెరల్స్ కీర్తిలకు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. మీరు చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి మీటింగ్స్ ఆ తర్వాత ఇండియా మొత్తం అంతా కలిపి ఒక మీటింగ్ నడుస్తుంది, ఆ మీటింగ్ కూడా జరుగుతుంది. అంటే ఒక్కొక్క వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇవన్నీ మనం చర్చించుకుంటా ఉన్నప్పుడు మంచి సత్ఫలితాలు రావాలి. ఆ రావాలి అని అనుకున్నప్పుడు మన పరిధిని మనం దాటి బయటకు వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మీరు అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క చెప్పారు కృష్ణ గారు, ఇప్పటికే ఒక్కొక్కరి గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ఎవరిని కూడా నేను మళ్ళా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందరూ కూడా వారి వారి యొక్క రంగాల్లో ఇప్పటికే ఒక గౌరవప్రదమైన వ్యక్తులుగా ముందుకు సాగుతా ఉన్నారు. అలాంటి వ్యక్తిని గౌరవించే కార్యక్రమం జేసీఐ తీసుకున్న దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవడం అదృష్టం కింద భావిస్తా ఉన్నాను. తప్పకుండా జేసీఐ ఓరియంటేషన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో కలిసినట్లు ఉంది, నాకు బాగా గుర్తు. మార్నింగ్ 7 కంటే అడిగాను, 7కి రావడం ఏంటి మరీ దారుణంగా, ఇంకాస్త ముందు పెట్టచ్చు కదా అంటే, డిసిప్లిన్ అనేది ఎక్కడి నుంచే మేము స్టార్ట్ చేస్తాం, మార్నింగే పెట్టుకుంటాం. మేము అందరూ కూడా షార్ప్ క్లాక్ 7 క్లాక్ అయ్యేసరికి అందరూ ఇక్కడ ఉంటారు. ఆ డిసిప్లిన్ తో చేస్తానన్నారు, సంతోషం. ఆ డిసిప్లిన్ ప్రతి ఇండివిజువల్ లైఫ్ స్టైల్లో కూడా రావాలి. ఆ సిస్టమ్స్ మార్చుకోవాలి. ఎందుకంటే ఈ జనరేషన్ అందరికీ కూడా ఈ సెల్ ఫోన్స్ రావడం వల్ల అదృష్టం నష్టం తెలియట్లేదు, కానీ రాత్రి 3 దాకా తెలిసో తెలియకో రీల్స్ మొదలు పెడితే ఫింగర్ అలా వెళ్తూనే ఉంటది. 2-3 గంటలలాగా చూస్తే సడన్ గా 1-2 అయిపోయి ఉంటది. మార్నింగ్ ఏమో ఎర్లీ రైజర్స్ కాలేకపోతున్నాయి ఈ జనరేషన్. ఈ కృష్ణ గారు లాంటి జనరేషన్ ఎలా ఉంటదంటే 5ంటికి 6ంటికి లేచిపోయి తిరిగేస్తుంటారు రోడ్డు మీద, 4ంటికి లేచిపోతారు. వారికేమో నిద్ర పట్టదు, మనకేమో ఆ విధంగా నిద్ర సరిపోదు. కాబట్టి మార్చాలి, లైఫ్ స్టైల్స్ అయితే మార్చుకోవాలి. లేవాలి సార్, అదే అన్న మీ లైఫ్ స్టైల్స్ అవి సార్, ఈ జనరేషన్ లైఫ్ స్టైల్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎప్పుడు కూడా మనకి ఎంత బూన్ ఉంటుందో అంతే బ్యాన్ కూడా ఉంటుంది. మనకు 2 విధాలుగా ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేసుకొని లైఫ్ లీడ్ చేస్తా ఉన్నది మన చేతిలో ఉంటుంది. సో మీ ఆర్గనైజేషన్ ద్వారా అట్లీస్ట్ ఏదో టైంలో దీని మీద కూడా ఒక ఛాలెంజెస్ ఏంటి, టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ ఛాలెంజెస్ మనకి ఏంటి, లైఫ్ స్టైల్ అన్న దాని మీద కూడా ఒక డిస్కషన్ పెట్టి, అదేంటంటే మన ఇంటి నుంచి స్టార్ట్ అయితే చాలు, మన పిల్లవాడితో మొదలు పెడితే చాలు. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే పిల్లవాడు మనల్ని బాదర్ చేయకూడదు అని చేతిలో సెల్ ఫోన్ పాడేస్తే ఆడు మన దగ్గర రాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆ సెల్ ఫోన్స్ ఇవ్వడం ఎంత ఎడిక్ట్ అయ్యా, లైఫ్ స్టైల్స్ మారిపోయి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అన్నది చూస్తా ఉన్నాం. సో ఇవి అన్ని కూడా ఇలాంటి చాలా అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ జేసీ ఒక రోల్ మోడల్ కింద రాజమహేంద్రవరంలోని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆహ్వానించినందుకు జేసీ కమిటీ వారికి, గోవింద్ గారికి, సిద్ధు గారికి, రావు గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. సీతమ్మ సందులో ప్రతిష్టాత్మకమైన అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పొన్నాడ చిన్నారావు మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో పందిరాట ముహూర్త కార్యక్రమం జరిగింది.
స్థానిక సీతమ్మ సందులో శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు బుధవారం పొన్నాడ చిన్నారావు మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్త కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు శ్రీ శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. పొన్నాడ చిన్నారావు మరియు ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ మాట్లాడుతూ, ఈ కనకదుర్గమ్మ చల్లని చూపులతో నగర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థించారు. ఈ కార్యక్రమం సువర్ణ వర్తక సంఘం, మరాఠీ సంఘం, బెంగాలీ సంఘం, జైన్ సంఘం, సీతమ్మ సందు మార్కెట్ అందరూ సహకరిస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరం ఈ సీతమ్మ సందుల రాడముహూర్తం ఇవాళ దుర్గామాతది అయింది. అట్లాగే ఇక్కడ ప్రతి సంవత్సరం దుర్గామాత ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఇది కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక 24 సంవత్సరం అవుతుంది. అట్లాగే ఇక్కడ అందరు సోనకర్ సంఘం, అందరు మన మరాఠీ, బెంగాలీ, మార్వాడి అందరు ఇది కలిసి చేస్తున్నాం. సిల్వర్, జై రెడీమేడ్ షాప్ అందరు కలిసి ఇక్కడ ఈ ఉత్సవ కార్యక్రమం చేస్తాం. చిన్నగారు మధ్య రాజమహేంద్రవరంలో సీతమ్మ సందులో ఈ 24 సంవత్సరాలు పెట్టి ఈ దుర్గాదేవి ఉత్సవాలు జరుపుతున్నామండి. ఈ రోజు రాట ముహూర్తం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తాం. దీని అనంతరం పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి. తర్వాత భారీ అన్నదానం అది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సువర్ణ వర్తక సంఘం వాళ్ళు, స్వర్ణకార సంఘం వాళ్ళు, సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, క్లాత్ మర్చెంట్ వాళ్ళు అందరూ భక్తులు అందరితో సీతమ్మ సందులో సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాజమహేంద్రవరం సీతమ్మ సందులో మరి ప్రతి సంవత్సరం ఎంతో దేదీప్యమానంగా జరుగుతున్నటువంటి అమ్మవారి మరి ఉత్సవాలే కావచ్చు, అమ్మవారి నవరాత్రులు మరి ఎంతో ఇదిగా జరుగుతాయి. అలానే మరి ఈరోజు రాట ముహూర్తం, అలానే మరి ప్రతి సంవత్సరం కూడా స్వర్ణకార సోదరులు మరియు సిల్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారు, అలానే మరాఠా సోదరులు వీరంతా కూడా కలిసికట్టుగా అందరూ స్వర్ణకార సోదరులు అందరూ కూడా కలిసి పెద్దలంతా కూడా కలిసి మంచి మరి ఎంతో దివ్యంగా మరి ఆ అమ్మవారు ఉత్సవాలు, ఈ నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. రేపు పొద్దున్న దీనికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం అంటే దాదాపు 24 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. ఇది పొన్నాడు చిన్నారావు గారు, సంజయ్ గారు, ఇలాగా స్వర్ణకార సంఘ పెద్దలు అందరూ కూడా ఎంతో బాగా చేస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి, భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి, అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా ఇక్కడ ఎల్లవేళలా అందరూ అన్ని వ్యాపారస్తులకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ధవళేశ్వర రవిశంకర్. నమస్కారం. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా లాలా చెరువు స్పిన్నింగ్ మిల్ 2 వద్ద శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి ఆనం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. స్థానిక లాలా చెరువు స్పిన్నింగ్ మిల్ 2 మేనకా బార్ ప్రక్కన వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి ఆనం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్నికృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, వై శ్రీను, రెడ్డి రాసు, కడలి రామకృష్ణ, వల్లు రాసు, గుత్తుల సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పుట్టమూర్తి, నల్లబెల్లి కిరణ్ మరియు శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने
गणनायकाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्र వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ వద్ద గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ వద్ద గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ అన్న సమారాధన అశేషంగా భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि 15వ డివిజన్ ఇందిరానగర్ వల్లభ గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా బుధవారం కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. పోతూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, అంకులు నాగేశ్వరరావు, శ్రీమతి పార్వతి వారి ఆధ్వర్యంలో 15వ వార్డ్ ఇందిరానగర్లో వల్లభ గణపతి నవరాత్రి 9 రోజుల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం నిమజ్జనం సందర్భంగా వల్లభ గణపతి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
వందల మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని సేకరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నామండి. పచ్చిమతి గారి పాట 7,000 7,000 పచ్చిమతి గారి పాట 7,000 7,000 7,000 7,000 7,000 7,000 7,000 7,000 7,000 7,500 7,500 7,500 7,500 7,500 7,500 తేజ 7,500 7,500 7,500 7,500 7,500 7,600 గంగాధర పాట 7,600 7,600 7,800 7,700 వెంకటేశ్వర పాట 7,700 7,700 7,700 7,700 7,700 7,700 8,000 8,000 8,000 8,000 తేజ 8,000 8,000 8,000 8,000 8,000 8,000 8,000 8,000 ఒకటోసారి 8,000 8,000 ఒకటోసారి 8,000 8,000 8,000 ఆ గణపతికి మహానైవేద్యంగా పెట్టిన లడ్డు 8,000 వెళ్ళిపోతుందండి. తేజ గారు 8,000 తీసుకుంటున్నారు. 8,000 తీసుకోమంటారా? 8,000 రండి, పోటీ పడండి, పర్లేదు, పడండి, పోటీ పడతారని చూస్తా, అలాగంటే పోటీ పడండి, పర్లేదండి, పెట్టండి. మరి ఇప్పుడు నేను ఎంతవరకు వెళ్తాను వెళ్తా కదా. 8,000 8,000 అండి, 9 రోజులు నైవేద్యం అండి. 8,000 8,000 మార్తి రమేష్ గారి పాట 8,300 8,300 8,300 8,300 8,300 మార్తి రమేష్ గారి పాట 8,300 8,300 8,300 8,300 8,400 తేజ పాట 8,400 8,400 8,400 8,400 8,400 8,500 మార్తి రమేష్ గారి పాట 8,500 8,500
8,500 8,500 8,500 8,500 8,000 రెండోసారి 8,000 రెండోసారి 8,000 రెండోసారి రెండోసారి 8,000 అండ్ ఇచ్చామంటారా? చెప్పండి కమిటీ కొరలు అందరూ చెప్తే ఇచ్చేద్దాం ఇంకా 8,000 రెండోసారి 8,000 రెండోసారి 8,000 రెండోసారి రాజమహేంద్రవరం విక్రమహాల్లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా ఏవి రమణ ఆధ్వర్యంలో స్వర రమణీయం పాటల ప్రోగ్రాం జరిగింది. ఈ పాటల కార్యక్రమం ఆనంద్ ఈవెంట్స్లో ఏఎస్ ఆనంద్ యాంకర్గా వ్యవహరించారు. ఆనంద్ ఈవెంట్స్ పాటల ప్రోగ్రాంలో అక్కినేని నాగేశ్వరరావు అద్భుత గీతాలను ఆలపించిన సింగర్స్ ఏవి రమణ, బోమూరు పద్మజ, కొప్పర్తి భవ్య, డాక్టర్ బి శ్రీనివాస్, విశాఖపట్నం రవి, యువివి సత్యనారాయణ, హేమాంబిక, ఎస్ఎంఆర్ కిషోర్, ఎం ప్రియాంక, ఎంఎం శ్రీరామ్, వంక బాలకృష్ణ, కోరుకొండ శ్రీనివాస్ తదితరులు సినిమా గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమానికి తదితరులు పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య రహిత సమాజమే లక్ష్యం. స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడమే జేసీఐ లక్ష్యం. జేసీఐ 54 వసంతాల వేడుకలో వక్తలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి గన్ని. సీతమ్మ సందులో శ్రీ 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 దుర్గామాత శరన్నవరాత్రి మహోత్సవాలు పందిరిరాట ముహూర్త కార్యక్రమం అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.